హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ప్రశాంతి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మనం వీడియో వచ్చేసి ఈరోజు నాటుకోడి పులుసు అలాగే రాగి సంగటి అయితే నేను ప్రిపేర్ చేశాను. ఆ వీడియోని అయితే మీతో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. దయచేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి అనేది రీచ్ అవుతుంది. ఇంకా ఈ రాగి సంగటి నాటుకోడి పులుసు అనేది రాయలసీమ ఫేమస్. ఈ రాగి సంగటి అనేది చాలా పోషకాలతో నిండి ఉంటుంది. దీన్ని చక్కగా మనము చేసుకున్నామంటే కనుక పిల్లలు, పెద్దలు అలాగే గర్భిణీ స్త్రీలతో పాటు అందరూ కూడా చక్కగా దీన్ని ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్. మేమైతే ఇందులోనికి ఎక్కువగా నాటుకోడి పులుసు అలాగే పప్పు అయినా సరే, చట్నీ అయినా సరే, ఏదైనా సరే కూర ఈ రాగి సంగటిలోకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది. మేమైతే ఈ రాగి సంగటిని తరచుగా అయితే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా ఈ రాగి సంగటి అలాగే నాటుకోడి పులుసు నేను ఎలా చేస్తానో మీకైతే చూపించేస్తాను పదండి. నేనైతే ఇక్కడ 1 కిలో వరకు నాటుకోడిని అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ నాటుకోడి ముక్కలనైతే చక్కగా నేను వాటర్తో అయితే వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు అందులోనికి ఇప్పుడు మసాలా కోసమని నేను ఒక 2 పెద్ద ఉల్లిపాయల్ని కట్ చేసి ఉంచుకున్నాను. కొద్దిగా పుదీనా అలాగే కొత్తిమీర, 2 పెద్ద టొమాటోస్ని కట్ చేసుకున్నాను. అదేవిధంగా ఒక 6-7 పచ్చిమిర్చిని కూడా కట్ చేసి ఉంచుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోనికి ఈ విధంగా ఒక 5 లవంగాలు అలాగే కొద్దిగా దాల్చిని చెక్క, 2 యాలకులు, కొద్దిగా సోంపు, ఒక జాజికాయనైతే వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే కట్ చేసి ఉంచుకున్న ఆ పచ్చిమిర్చి ముక్కల్ని కూడా యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇందులోనే కట్ చేసిన వాటిలో సగం ఉల్లిపాయల్ని ఇందులో అయితే వేసుకున్నాను. ఇప్పుడు పుదీనాను కూడా కొద్దిగా వేసి దీన్ని చక్కగా మిక్సీ అయితే పట్టి ఈ విధంగా పేస్ట్ని అయితే ప్రిపేర్ చేసి అయితే ఉంచుకున్నాను. ఇప్పుడు గ్యాస్ మీద ఒక వెడల్పాటి పెనాన్ని అయితే పెట్టి ఇక్కడ నేను సర్సో తేల్ అంటే ఆవ నూనెనైతే యూస్ చేస్తున్నాను. మనం ఆయిల్ అనేది అప్పుడప్పుడు చేంజ్ చేస్తూ ఉండాలి. ఈ ఆవ నూనె చక్కగా కాగిన తర్వాతనే మనము అందులోనికి ఆనియన్స్ని కానీ పోపును కానీ యాడ్ చేయాలి, లేదంటే పచ్చి వాసన అయితే వస్తుంటుంది. ఈ విధంగా ఆనియన్స్ను వేసిన తర్వాత ఒక 1/2 నిమిషం పాటు ఈ ఆనియన్స్ను కొంచెం వేగనించుకోవాలి. ఇలా వేయించిన తర్వాత కొద్దిగా ఈ ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యేటప్పుడు అందులోనే మనము 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. అది కొద్దిసేపు వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే పుదీనా పేస్ట్ని కూడా ఇందులో అయితే యాడ్ చేసేసి చక్కగా దీన్ని ఒక 2 మినిట్స్ వరకు బాగా ఇలా కలుపుకుంటూ దాన్ని మగ్గనివ్వాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులో ఇప్పుడు మనము ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును అలాగే కొద్దిగా సాల్ట్ని అయితే ఇక్కడ యాడ్ చేసి మరి కాసేపు అయితే దీన్ని ఈ విధంగా వేయించుకోవాలి. ఇప్పుడు మనము ఈ మసాలాలో ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న ఆ చికెన్ ముక్కలన్నిటినీ కూడా ఇందులో అయితే వేసేసుకొని ఆ మసాలా మొత్తం కూడా ముక్కలకి పట్టే విధంగా చక్కగా ఒకసారి ముక్కలన్నిటినీ కూడా బాగా కలిపేసుకొని దీన్ని మూత పెట్టి మధ్య మధ్యలో కదుపుతూ ఒక 10 నిమిషాల వరకు వేయించుకోవాలి. ఎందుకంటే ఈ చికెన్ ముక్కల్లో ఉండే వాటర్ అంతా కూడా బయటికి వచ్చేస్తుంది. ఆ బయటికి వచ్చిన వాటర్ అంతా కూడా కొద్దిగా చిక్కబడే వరకు, దగ్గర పడే వరకు కూడా మనము ఈ ముక్కలన్నిటినీ కూడా చక్కగా ఈ విధంగా మూత పెట్టి మధ్య మధ్యలో ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈ లోపైతే మనము ఒక కుక్కర్ తీసుకొని అందులోనికి 2 కప్పుల బియ్యాన్ని అయితే తీసుకున్నాను. మీరు ఇక్కడ సంగటి కోసం రేషన్ బియ్యం వాడారంటే చాలా చక్కగా సంగటి అనేది వస్తుంది. నేను ఇక్కడ 2 కప్పుల బియ్యానికి ఒక 6 నుంచి 7 కప్పుల వరకు వాటర్ని అయితే తీసుకున్నాను. ఇలా వాటర్ వేసిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత కుక్కరు మూతనైతే పెట్టేసి గ్యాస్ మీద ఒక 5 నుంచి 6 విజిల్స్ వచ్చే వరకు దీన్ని మనము ఉడికించుకోవాలి. ఇంకా ఇటుపక్క అయితే చికెన్ కూడా చూసారా, చికెన్ నుంచి చక్కగా వాటర్ అంతా కూడా బయటికి వచ్చి చక్కగా అయితే ఇది వేగుతూ ఉన్నది. దీన్ని ఇప్పుడు ఇక్కడ
ఈ వాటర్ అంతా కూడా కొద్దిగా దగ్గర పడే వరకు వేయించుకొని ఇప్పుడు ఇందులో మనము కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసేసి చక్కగా మిక్స్ చేసుకొని మరి కాసేపు దీన్ని ఉడకనివ్వాలి. ఈ విధంగా కొద్దిసేపు వీటిని మూత పెట్టి ఒక 2 నిమిషాలు దీన్ని మగ్గనివ్వాలి. ఇక్కడ చూడండి, ఒక 2 నిమిషాల తర్వాత ఈ విధంగా చక్కగా చికెన్లోని అలాగే టొమాటోస్లోని ఆ వాటర్ అంతా కూడా ఈ విధంగా బయటకైతే వచ్చేసి ఈ రసంతోని ముక్కలు అనేవి కొంచెం కొద్ది వరకు సాఫ్ట్గా అయితే ఉడుకుతాయి. ఈ వాటర్ అనేది కొద్దిగా చిక్కబడేంత వరకు వీటిని మనమైతే మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడరు అలాగే ఒక టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ను ఇక్కడైతే యాడ్ చేసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు నేను ఇక్కడ చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకున్నాను. అలాగే కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేసేసి చక్కగా అన్నిటినీ కూడా ఒకసారి మిక్స్ చేసుకున్నాను. ఈ విధంగా మొత్తం చక్కగా మిక్స్ చేసుకున్నాక ఇందులో వాటర్ని అయితే వేసాను. ఈ నాటుకోడి పులుసు ఎక్కువగా ఉంటేనే చాలా చక్కగా అయితే ఉంటుంది. అది మనము రాగి సంగట్లేకి చేసుకుంటున్నాం కాబట్టి పులుసు అనేది కొంచెం ఎక్కువగానే మనము ఉండేలాగా చూసుకోవాలి. ఈ విధంగా ముక్కలన్నీ మునిగిపోయే వరకు వాటర్ వేసి ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని ఏవైనా తక్కువలు ఉంటే మనము సరి చేసుకోవాలి. నాకైతే ఇక్కడ కొద్దిగా కారము అలాగే ఉప్పు తక్కువగా అనిపించి నేనైతే ఇక్కడ వాటిని యాడ్ చేసుకున్నాను. మీరు కూడా మీరు తినేదాన్ని బట్టించి కారాన్ని ఉప్పును యాడ్ చేసుకొని మూత పెట్టి దీనిని చక్కగా ఉడికించుకోవాలి. ఇక్కడైతే నాకు సంగటి కూడా చక్కగా ఒక 5 నుంచి 6 విజిల్స్ అయితే వచ్చేసాయి. ఇప్పుడు విజిల్ నుంచి గ్యాస్ మొత్తాన్ని కూడా తీసేసి మూత తీసేస్తే చూసారా, రైస్ అనేది చాలా సాఫ్ట్గా అయితే చూసారా ఈ విధంగా ఉడికిపోయి ఈ స్ట్రక్చర్లో మనకు వస్తుంది. ఇప్పుడు ఇందులో మనం 2 కప్పుల బియ్యం తీసుకున్నాం కదా, ఆ 2 కప్పులకు సరిపడా నేను ఇక్కడ 2 కప్పుల వరకు రాగి పిండిని అయితే తీసుకున్నాను. ఈ రాగి పిండి వేసిన తర్వాత చక్కగా మనము గరిట సహాయంతో కానీ లేదంటే ఈ విధంగా మేమైతే దీన్ని తెట్టుగట్టే అంటాము మా సైడు, ఆ కర్రతో అయినా మనము చక్కగా దీన్ని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. లేదంటే మనం పప్పు రుద్దుకునే ఉంటుంది కదా కట్టే, పప్పు గుత్తి దాని వెనక సైడ్ నుంచి కూడా ఒకసారి వాటర్తో దాన్ని క్లీన్ చేసి చక్కగా ఈ విధంగా సంగటిని అయితే మనము కలుపుకోవాలి. ఆ రాగి పిండి అలాగే బియ్యం కూడా చక్కగా కలిసిపోయి ఈ విధంగా మంచి స్ట్రక్చర్ అయితే వస్తుంది. ఇప్పుడు తడి చేత్తో ఇది ఆవిరంతటిని బయటికి పోకుండా ఈ విధంగా క్లోజ్ చేసి మనం రాగి పిండి వేసాం కదా కాబట్టి దాన్ని మరి కాసేపు అయితే కొంచెం సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇటుపక్క అయితే చికెన్ కూడా చక్కగా ఉడికిపోయినట్టు అనిపిస్తుంది. ఇది కొద్దిగా నాటుకోడి కాబట్టి కొద్దిగా టైం పడుతుంది. మీరు దీన్ని కుక్కర్లో అయినా కూడా ఉడికించుకుంటే ఒక 2 విజిల్స్ పెట్టి ఆ తర్వాత ఈ విధంగా ఉడికించుకుంటేనే ఈ నాటుకోడికి టేస్ట్ అనేది వస్తుంది. ఇక్కడ చూశారు కదా, ముక్కలు అనేటివి చాలా చక్కగా అయితే ఉడికిపోయాయి కాబట్టి ఆల్మోస్ట్ మన నాటుకోడి పులుసు అనేది తయారైతే అయిపోయింది. ఇక నెక్స్ట్ ఇప్పుడు ఫైనల్గా మనము ఈ నాటుకోడి పులుసులో మనము చివరగా ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు కూడా మిరియాల పొడిని అయితే యాడ్ చేయాలి. ఇది యాడ్ చేయడం వల్ల ఈ నాటుకోడి పులుసుకు మరింత టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరను కూడా వేసేసి ఒకసారి మొత్తం అంతా కలిపేసి ఒక 1/2 నిమిషం లేదంటే 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి దీన్ని కొద్దిగా ఉడికించుకున్నామంటే ఎంతో వేడివేడిగా టేస్టీగా మన నాటుకోడి పులుసు అనేది రెడీ అయిపోతుంది. ఇందులో పులుసు అనేది కొంచెం ఎక్కువగానే ఉండేలాగా చూసుకోవాలి, ఎందుకంటే మనము దీన్ని సంగట్లోకి తింటున్నాం కాబట్టి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఈ నాటుకోడి పులుసునంతటినీ కూడా ఈ విధంగా సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ చేసుకొని సంగటితో పాటు చక్కగా మనము లాగించేయచ్చు.
తర్వాత అయితే ఇప్పుడు ఈ సంగటిని గ్యాస్ మీద నుంచి కిందకైతే దింపేసి మరొకసారి చక్కగా మనం తెట్టుగట్టెతో చక్కగా ఈ సంగటిని అనేది కలుపుకోవాలి. ఈ విధంగా ఈ సంగటిని కలపడాన్ని మేమైతే సంగటిని గెలకడం అనైతే పిలుస్తారు. మీ ఊర్లో మీ ఇంట్లో మీరేమని దీన్ని పిలుస్తారో నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూశారు కదా, ఎక్కడే కానీ అన్నం అనేది కనిపించకుండా ఎంత చక్కగా పర్ఫెక్ట్గా మన సంగటి అనేది వచ్చిందో, మీరు కూడా ఈ విధంగానే చేశారంటే చాలా చక్కగా సంగటి అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక ప్లేట్ని తీసుకొని దాన్ని ఈ విధంగా చేత్తో తడి చేసుకొని ఒక 2 గరిటెల సంగటిని ఈ విధంగా ప్లేట్లో వేసుకొని చేతిని తడి చేసుకొని ఈ విధంగా చేత్తో ఈ విధంగా తిప్పామంటే సంగటి ముద్ద అనేది తయారైతే అయిపోతుంది. ఈ విధంగా తయారు చేసుకున్న సంగటి ముద్దను గిన్నెలో వేసుకొని దాన్ని ఈ విధంగా మధ్యలో ఇలా గుంత అయితే చేసుకొని ఈ విధంగా చేసుకున్న ఈ గుంతలో మనం ఈ నాటుకోడి పులుసునైతే వేసుకొని పక్కన 2 ఉల్లిపాయ ముక్కలు, అలాగే ఒక 2 కీరా ముక్కల్ని, అలాగే ఒక పచ్చిమిర్చి ముక్కని పెట్టుకొని ఈ విధంగా సంగటిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఆ సంగటి ముద్దను ఈ విధంగా నాటుకోడి పులుసులో మొత్తం చక్కగా డిప్ చేసుకుని ఈ విధంగా నోట్లో పెట్టుకున్నామంటే అసలు నమిలే పని లేకుండా నోట్లో పెట్టుకుంటూనే గొంతులోనికైతే జారిపోతుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, రాగి సంగటి అలాగే నాటుకోడి పులుసు రెసిపీని. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకైతే ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే నచ్చితే కనుక ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.